నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎందుకని సార్? ఎందుకనంటే ఎలాంటి మంచి జరిగింది మీకు? ఎలాంటి మంచి జరిగింది సార్? ఎలాంటి మంచి జరిగిందంటావా? నేను ఆర్టీసీలో పనిచేస్తాను, సరేనా? నేను ఆర్టీసీ డిపార్ట్మెంటు, అంతకుముందు కార్పొరేషను, ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం చేశాడు, ఓకేనా? అందువల్ల మాకు లబ్ధి జరిగింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ జగన్ అన్ని సీఎం అని అనుకుంటున్నాం. సార్, ఇప్పుడు టైమ్స్ నౌ సర్వేలో 25 ఎంపీ సీట్లకి 24 ఎంపీ సీట్లు వైసీపీ పార్టీకి వస్తాయని వచ్చినాయి కదా? అవును. దాని గురించి మీరు ఏమంటారు? దాని గురించి ఏమనుకుంటారో కరెక్ట్ అని చెప్పి అనుకుంటున్నాను. అది కరెక్ట్ సర్వే చెప్పి అనుకుంటున్నాను. చెప్పు ఇంకా. ఈసారి మళ్ళీ వైసీపీ పార్టీ గెలుస్తుందంటారా? గెలిచింది, తప్పకుండా గెలిచింది. సీఎం జగన్ గారు సెట్టింగ్ ఎమ్మెల్యేలు మారుస్తున్నారు కదా, మారుస్తున్నారు. దాని ఎఫెక్ట్ ఏమైనా 2024 ఎలక్షన్లో ఉండబోతుందా? ఉండదు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అంతకుముందు ఏదో చేశాడు, అంతకుముందు చేసింది అక్కడ. తర్వాత కుప్పం మారలా, ఫస్ట్ చంద్రగిరి కదా బయట చేసింది. తర్వాత కుప్పం మారాడుగా. గంటా శ్రీనివాసరావు ఉన్నాడు విశాఖపట్నం, వాడు మారట్లే అటు ఇటు. అవన్నీ మామూలే, మారుతూ ఉంటారు. రాజకీయ నాయకులు అన్నీ అలవాటే. అది మార్పు అంటే వాళ్ళ ఇష్టం, అక్కడ వాళ్ళకి పలుకుబడితే మారుతారు. చెప్పు ఇంకా. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పొద్దుతో వస్తున్నారు కదా, దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటారా జగన్ గారు? ఏముండదు. తెలంగాణలో చూడబోతుంటే కేసీఆర్ గారు ఓడిపోయారు కదా, అలాగే మన ఆంధ్రాలో జగన్ గారు కూడా ఓడిపోతారని బాబు గారు అంటున్నారు. తెలంగాణలో 2 సార్లు కేసీఆర్ గెలిచాడు, 2 సార్లు సెంటిమెంట్తో గెలిచాడు, 3 సార్లు లేదు. ఆ ఎఫెక్ట్ ఇక్కడ ఉండదు. అంటే ఇప్పుడు అంటే వాళ్ళు ఎలక్షన్ అవ్వకముందే ఇట్లా చేస్తున్నారు. ఒకవేళ ఎలక్షన్లు పెట్టి గెలిస్తే మహిళలకు భద్రత ఉంటుందంటారా? మహిళల భద్రత ఉండిద్ది అంటే ఎట్లా ఉండిద్ది? అట్లా చేస్తుంటే ఉండదమ్మా. అవి ఏ పార్టీ వాళ్ళు చేసినా కానీ కరెక్ట్ కాదు. అది టీడీపీ వాళ్ళు చేసినా, జనసేన చేసినా, వైసీపీ చేసినా, ఏ చేసినా కరెక్ట్ కాదు. అంతేగా. ఇంకా చెప్పు. అయితే ఇప్పుడు చూడబోతుంటే పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, నెక్స్ట్ సీఎంగా కనుక జగన్ గారు గెలిస్తే మన రాష్ట్ర ప్రజలంతా బీహార్ కానీ పాకిస్తాన్ కానీ పారిపోవాలని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఎక్కడికి పారిపోతున్నారమ్మా? ఇప్పుడు ఏమైనా ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయా? అది కాదు, ఇక్కడ ఉద్యోగాలు ఏమి లేవుగా. ఏముండి ఎవరు శుభ్రంగా హ్యాపీగా ఎవరి పనులు చేసుకుంటున్నారు, చక్కగా హ్యాపీగా. అందరికీ విద్య అందుతుంది, అందరికీ వైద్యం అందుతుంది. ఇంకేం కావాలి? ఉద్యోగస్తులకి కొంచెం ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే. ముందు తిండి పెడుతున్నాడు, హాస్పిటల్ బాగుండయి, స్కూళ్ళు బాగుండయి. ఇంకేంది? కాకపోతే గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో కొంచెం సీట్లు తగ్గొచ్చు. ఇది కొంచెం ప్రభావం ఉండిద్ది. టీడీపీ ఎన్ని సీట్లు పరిస్థితి తెలియదు, జనసేన ఎన్ని సీట్లు పరిస్థితి తెలియదు. వైసీపీ 175కి 175 పోటీ చేస్తుంది. అది వైనాట్ 175 చెప్పింది కరెక్ట్. అది టీడీపీ ఎన్ని పోటీ చేస్తుంది తెలుసా? క్లారిటీ ఉందా? జనసేన క్లారిటీ ఉందా? లేదుగా. అది సంగతి.